కుమారి ఆంటీకి అండగా సీఎం రేవంత్ రెడ్డి నిలబడ్డారు. అంతేకాదు కుమారి ఆంటీ హోటల్కి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లబోతున్నట్టుగా అయితే సమాచారం. సో కుమారి ఆంటీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఫుట్పాత్ మీద ఫుడ్ ట్రక్ పెట్టుకుని ఎంతో చక్కగా తన జీవితం సాగిస్తోంది. మొత్తానికి ఆమెకు పోలీసుల వల్ల ఇబ్బంది ఏర్పడింది. ఆమె వల్ల ట్రాఫిక్ జామ్ అవుతోందని పోలీసులు ఆమె ఫుడ్ ట్రక్ ని క్లోజ్ చేయించేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వరకు మీడియాలో వచ్చిన వార్తలతో మళ్ళీ ఆమె ఫుడ్ స్టాల్ తెరుచుకుంది. సో యూట్యూబ్ ఛానల్ ఆమెని ప్రమోట్ చేసింది. దీంతో ఫుడ్ లవర్స్ పోటెత్తారు. ఆ ప్రాంతంలో క్రౌడ్ విపరీతంగా వచ్చింది. ట్రాఫిక్ సమస్య, రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని తేల్చి చెప్పేశారు. మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఆమె తన పొట్ట కొడుతున్నారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరింది. దీంతో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఈ విషయం గురించి యథావిధిగా అదే ప్లేస్లో ఉండి వ్యాపారం చేసుకోవచ్చని చెప్పారు. ప్రజల పాలనలో ప్రభుత్వం వ్యాపారస్తులతో ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని చెప్పారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు వెళ్లి ఫుడ్ ఆస్వాదించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి ఇది ఇప్పుడే సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డికి పేద ప్రజలకి అలాగే బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన విషయం, అలాగే మహిళా సాధికారతకు సంబంధించిన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామిక పరంగా చట్టానికి కొంచెం కష్టమైన మరి సీఎంగా ఆయనకు మాత్రం మంచి అద్భుతమైన ఇమేజ్ తీసుకొచ్చింది. అంతేకాదు అలా చేసే ధైర్యాన్ని అందించింది. హ్యాట్స్ ఆఫ్ అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు.